ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కూడా పంపిణీ చేపట్టడం లేదని వాళ్లంతా వాపోతున్నారు. బాన్స్వాడలో 11,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నిజామాబాద్ నగరంలో 396, కలెక్టరేట్ సమీపంలో 1,200 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ నాగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఇల్లు లేని వారికి సొంతింటి కలను నిజం చేసేందుకు గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని నాగారంలో ఉన్నాం. నాగారంలో 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఇళ్లను 6 నెలల క్రితమే పూర్తి స్థాయిలో నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కిటికీలు అద్దాలు ఊడిపోతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చెట్లు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఒక శ్మశాన వాతావరణం కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నాగారం ప్రాంతంలో 396 ఇండ్లు, అదేవిధంగా కలెక్టరేట్ సమీపంలో కూడా 2,400 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ నగరంలో నిర్మించిన 1,596 ఇండ్లు ఇప్పటికి కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై లబ్ధిదారులు అప్లికేషన్లు పెట్టుకొని కలెక్టరేట్ కార్యాలయాన్ని చుట్టూ తిరిగిన పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఈ ఇల్లు ఇప్పటికి కూడా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి చేరుకుంటుందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క బాన్స్వాడ నియోజకవర్గంలోనే 11,000 ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బాన్స్వాడ నియోజకవర్గంలో అత్యధికంగా రాష్ట్రంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన పరిస్థితి నెలకొంది. 11,000 ఇళ్ల నిర్మాణం గాను 10,000కు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 9 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే 24,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గాను నిజామాబాద్ జిల్లాలో 11,000 ఇళ్ల నిర్మాణం మొదటి విడతలో మంజూరు చేయగా, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 13,186 మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో 8,340 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు చెప్తున్నాగా, ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయిన చోట్ల పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపి డ్రా పద్ధతిన ఎంపిక చేసి అర్హులకు కేటాయించాలనే డిమాండ్ క్రమంగా బలపడుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నాగారం నుంచి.